ఉపాధ్యాయులకు కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తు తరాల వారికి మంచి విద్య అందుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలలో 13 కోట్ల రూపాయలతో చేపడుతున్న నూతన భవన నిర్మాణానికి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మోదీ గారు సమగ్ర శిక్ష ఈ పథకం ద్వారా ఒక 3 డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ని రాష్ట్రానికి మంజూరు చేశారు ఈ సంవత్సరంలో. అందులో 1 గుంటూరు, 2 నెల్లూరు, 3 విశాఖపట్నం. ఒక్కొక్కటి 13 నుంచి 15 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేశారు. గుంటూరుకు వచ్చేటప్పటికి ఈ 13 కోట్లలో దాదాపు 40,000 స్క్వేర్ ఫీట్ తోటి 3-4 బిల్డింగ్లు. మెయిన్ బిల్డింగ్ ఏమో ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించింది, అదేవిధంగా హాస్టలు, క్వార్టర్స్, ఇట్లా 3 బిల్డింగులు తీసుకున్నారు. టోటల్ 40,000 స్క్వేర్ ఫీటు. ఇందులో అడ్మినిస్ట్రేషన్కి టీచింగ్ చేయాల్సినటువంటి బ్లాక్స్, అదేవిధంగా ఎక్విప్మెంట్, మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్, కంప్యూటర్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో 2047 విజన్ 100% అక్షరాస్యత సాధించాలి. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగస్తుడు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మేరకు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన మేరకే ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అంటే విద్య పరంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, డిజిటల్ క్లాస్ రూములు కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒకవైపు. అయితే వాళ్ళకు పాఠాలు చెప్పేటటువంటి టీచర్లను ఇటీవలే మనం దాదాపుగా 16,000 పైచిలకు రిక్రూట్ చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్ ఓరియంటేషన్ ఇవ్వాలి. దాదాపు 300 మందికి అట్ ఏ టైం ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ఒక 60 దాకా ఉమెన్కు ఉంటారు, ఒక 60 దాకా మెన్కు హాస్టల్ వసతి కూడా ఉంటుంది.